వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ 5 రోజుల పాటు కొనసాగిన తర్వాత నిరవధిక వాయిదా వేసుకుంది. అదే సందర్భంలో రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఉందో పాలనకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా చూస్తే మాత్రం ప్రతి శ్వేతపత్రంలోనూ గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ఆ తద్వారా జరిగిన నష్టాలు ఏంటనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వాటన్నిటికీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఇవాళ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆ శ్వేతపత్రాలు ఏవైతే రిలీజ్ చేశారో వాటికి సంబంధించిన కౌంటర్స్ని పెట్టుకొని ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో భాగంగా చూస్తే మాత్రం ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెబుతోంది, కేవలం వాళ్ళ చేతగానితనాన్ని ప్రతిబింబించేందుకు అవకాశం ఉండేలాగా, అంతేకాకుండా ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టలేని స్థితిలోనే ఇలాంటి కారణాలు వెతికేందుకే ఆ శ్వేతపత్రాలు విడుదల అంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తను వాస్తవిక నెంబర్స్ ఇవి అని చెప్పే ప్రయత్నం చేసినది మనం చాలా క్లియర్గా చూస్తాం. అదే సందర్భంలో దానికి ఇమ్మీడియట్గా కౌంటర్గా పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడారు. ఆ వాళ్ళు ఏదైతే మాట్లాడారో శ్వేతపత్రాలు ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయని చెబుతూనే గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే పనిచేశారో దాదాపుగా అదే అధికారులు ఇవాళ పవర్లో ఉన్నారు, అదే అధికారులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారమే మేము ఈ శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి శ్వేతపత్రాలు విడుదల కావచ్చు, లేకపోతే దానికి జగన్ ఇచ్చిన కౌంటర్ కావచ్చు, రెండిట్లో ఏవి నిజాలు, లేకపోతే ఎవరు వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారనే విషయంపై ఇవాళ మనము చర్చించబట్టే మనతో పాటు టీడీపీ నాయకులు రఫీ ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు. రఫీ గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే. మొత్తానికి అంటే మీరు శ్వేతపత్రాలు విడుదల చేసే పేరుతో గత ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పే వాస్తవిక ప్రక్రియను ప్రారంభించామని మీరు చెప్తున్నారు, కానీ బుకాయించేందుకు వాటిని ఆయుధాలుగా మార్చుకున్నారనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్. ఏమంటారు మీరు? నమస్కారం సార్, చిదంబరం గారు మీకు, అలాగే బీఆర్కి వీక్షకులందరూ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి చెప్పచ్చు సార్. ప్రెస్ మీట్ పెట్టడం, నీళ్లు నవ్వటం, అతను చెప్పే విషయాలు అతనికే గుర్తులేకపోవటం, ఎంత పేలవంగా అతని ప్రెస్ మీట్ సాగిందో చూసాం కదా మనం. ప్రభుత్వం అసెంబ్లీలో ఎంత పకడ్బందీగా ఏ ఆఫీసులు తాకట్టు పెట్టి ఎంత డబ్బు తెచ్చాడు. విశాఖపట్నంలో ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు, పార్కులు తాకట్టు, ఎంత అప్పు చేశాడు, ఇంకా అప్పులు ఎక్కడెక్కడ చేశారు వెతుకుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనంతరం ప్రెస్ మీట్ పెట్టినటువంటి పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన కూడా చెప్పారు ఏమని, మాకే అర్థం కావట్లేదు, ఆఫీసర్ రాత్రి 9 దాకా కూర్చుంటున్నా నేను, ఎక్కడెక్కడ అప్పులు ఎలా చేశాడు, ఏం తాకట్లు పెట్టాడు ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు వరకైతే 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అతను రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం కాకుండా 9.5 లక్షలు అప్పు చేస్తే అతను ఏం చెప్తాడు, మొత్తం 5.5 లక్షల కోట్లు అప్పు ఉంటాడు. 4.5 లక్షల కోట్లు ఎక్కడెక్కడ అప్పు తెచ్చాడో మొత్తం వేసి చూపించారు. ఫలానా దాంట్లో మొత్తం లెక్క చెప్పారు కదా. అది అసెంబ్లీలో ఉంటే అతను ఏం చెప్పేవాడో అర్థమైంది. అతను ప్రెస్ మీట్ పెట్టాడు, ఎవరిని మాట్లాడేవాడు. ఒక అమ్మాయి లేచి, రిపోర్టర్ నేషనల్ మీడియా అనుకుంటా, నేను 2 క్వశ్చన్స్ అడుగుతానంటే నాకు ఆగలేస్తుంది, వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదే ఆ సమాధానం. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషను, నువ్వు దానికి ఇది తప్పు, ఇది రైట్, ఇది తప్పు, ఇది కాదు, ఇదని చెప్పాల్సింది అసెంబ్లీకి వచ్చి. అసెంబ్లీకి రాకుండా పారిపోయి నువ్వు 9.5 లక్షల కోట్లు అప్పు తెచ్చా అన్నావు, 2,70,000 కోట్లు బటన్ నొక్కానన్నావు. మిగతా డబ్బు ఏం చేసావు, ఏం ఖర్చు పెట్టావు? ఏమో ప్రాజెక్ట్ కట్టావా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టావా, లేదా బిల్డింగ్ కట్టావా, ఏమో కాలువ తవ్వావా, లేదా ఏం చేసావు? ఓ ఫ్యాక్టరీ పెట్టావా? ఆ డబ్బు ఏం చేశాడు అది కూడా తవ్వుతున్నారు. ఎంత డబ్బు కాజేశాడు అనేది తవ్వుతున్నారు. ఇంకా నెక్స్ట్ సెషన్కి వచ్చేటప్పటికి మొత్తం పిక్చర్ వస్తుంది. అప్పుడేం జవాబు చెప్తాడో చూద్దాం. రైట్. వెంకటలక్ష్మి గారు వైసీపీ నాయకురాలు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే ఉప్ప లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో మొత్తానికి వెంకటలక్ష్మి గారు, ఓవైపు రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పరు, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ అవకాశం కానీ ఒక పరిస్థితి కానీ వాళ్ళు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో అదే తరహా డిస్కషన్ వైపు జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో వచ్చి వాళ్ళందరికీ సమాధానం చెప్పడం మానేసి మీరు ప్రెస్ మీట్ పెట్టుకొని
దాని వివరాలు వెల్లడించే ప్రయత్నం చేయడం వల్ల ప్రజలకి ఏమి సందేశం వెళ్తుంది, లేకపోతే అది ప్రజలకు చేరే అవకాశం ఉందన్నది ఒక పెద్ద ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. ఏమంటారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్న వారందరికీ, అలాగే బీఆర్కే టీవీ వారికి, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ఏమేమి అప్పు చేసాం, 2014 నుంచి 19 వరకు ఎంత అప్పు ఉంది, తర్వాత 19 నుంచి 2024 వరకు ఎంత అప్పు ఉంది, మేము ఏమేం చేసామనేది ఆయన క్లియర్ గా చెప్పారు. వీళ్ళని తెలుగుదేశం ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? అభివృద్ధి చేస్తారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా బెటర్ గా చేస్తారు, ఎందుకంటే మేనిఫెస్టో చాలా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి, అందరికీ చాలా హామీలు ఇచ్చారంటే చాలా విజనరీ కాబట్టి చాలా విజనరీ పరిపాలన సాగిస్తారు వీళ్ళు అని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అధికారం అంటగట్టారు. వాళ్ళని గద్దెను ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, అందుకే మేము ఈ పథకం చేయలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు తెచ్చారు, అందుకనే మేము పోలవరం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలు నచ్చకే కదా మీకు అవకాశం ఇచ్చారు. కొన్ని నచ్చకో, కొన్ని అసంతృప్తితోనో మా ఓట్లు మాకుంటే కొద్దిమంది మీ వైపు వేశారు, అభివృద్ధి చేస్తారు. మీరు ముందు అభివృద్ధి చేయకుండా, మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు. మీరు ముందు ప్రజలకి ఏమి హామీలు ఇచ్చారు? మీరు రాష్ట్రానికి హామీలు నెరవేర్చాలి అంటే చెప్పారు. మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ఈ రోజుకి అయితే వెంకటలక్ష్మి గారు, ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అవుతోంది. ఒక నిమిషం ఇక్కడ వెంకటలక్ష్మి గారు, రైట్ వెంకటలక్ష్మి గారు, ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే మీరు అడుగుతున్న అభివృద్ధో లేకపోతే మీరు కోరుకుంటున్న సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఇవన్నీ జరగాలి అంటే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది చూసుకోవాల్సిన అవసరం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో భాగంగా చూస్తే మాత్రం మొదటి రోజు మనం ఎన్ని పేమెంట్లు చేయాలి అన్న దానికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి ఎంత అప్పుతో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత కరోనా వచ్చి 2 సంవత్సరాలు మొత్తం ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు అంతా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా స్తంభించిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రతి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీని కూడా ఆయన అమలు చేసుకుంటూ ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కూడా వచ్చారు. ప్రతి విషయం పోలవరం కట్టమంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం కట్టలేదు. పోలవరం ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజనరీ అని చెప్పి రైట్ అంటే ఒక్కొక్క అంశాల వారికి వెళ్దాము. ఒకసారి లక్ష్మణ్ గారు కూడా మనతో పాటు లైన్లో జాయిన్ అయ్యారు కాబట్టి, లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్. లక్ష్మణ్ గారు, మొత్తానికి అంటే ఇప్పుడు శ్వేతపత్రం అని ఒకరు, అసలు లెక్కపత్రం అని మరొకరు, ఇవన్నీ విడుదల చేస్తున్నారు, బాగానే ఉంది. దానివల్ల ప్రజలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి లెక్కలు ఎవరి పద్దులు వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ప్రజలు పబ్లిక్ ఎందుకు ఓడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని, 11 సీట్లకి ఎందుకు విజయం చేశారు అంటే, సరే ఆయన మరి బటన్ నొక్కి అంతమందికి ఆర్థిక సహాయం చేసినా కూడా అంటే ప్రభుత్వ పరంగా మరి ఎందుకు 11 సీట్లకు పరిమితం అయ్యింది అంటే, క్లియర్ గా ప్రజలు అమరావతి రాజధాని కోరుకున్నారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోరుకున్నారు, వెనకబడి జిల్లాల అభివృద్ధి కోరుకున్నారు, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తరలిపోవద్దని కోరుకున్నారు. ఈ 4 అంశాలు బలంగా జనంలో ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఏవి కూడా ఒక అడుగు ముందుకు పడలేదు. టోటల్ గా అవి నిలిచిపోయాయి. నిలిచిపోయినప్పుడు మనసులో ఉంటుంది కదా, అరే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, రాష్ట్రం విడిపోవడమే ఒక పెద్ద తప్పు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అది కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీల మీద వ్యతిరేకత ఉంది రాష్ట్రంలో, మన అనవసరంగా విడగొట్టారు.
విడగొట్టిన తర్వాత అభివృద్ధి పదవులకి కొంత ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. కేంద్రం నుంచి బీజేపీ కూడా నిధులు ఇచ్చింది. రాజకీయ కారణాలతో పొత్తు వదులుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఆ నిధులు ఆపేశారు రకరకాల కారణాలతో. రాజకీయ కారణాలు ఉన్నా కూడా వేరే కారణాలు చూపించి ఆపేశారు. కేంద్రం నుంచి నిధులు రాలే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా బీజేపీ ఒత్తిడి చేసిందంటే చేయలేదు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో కేంద్రంలోని బీజేపీ ఆ రోజు ఏం చెప్తే ఆ మాట వినేటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన 3 రాజధానులు అనుకుంటే ఎందుకయ్యా 3 రాజధానులు, నువ్వు అమరావతిని పూర్తి చేయి, ముందు మేము నిధులు ఇస్తాము అని చెప్పి ఇచ్చి ఉంటే గనక 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి జరిగేది. రైట్. ఆ ఒత్తిడి చేయలేకపోయారు. చేయకుండా ఊరుకు సైలెంట్ ఉన్నారు. అంటే బీజేపీ చెప్పే వర్షన్ ఏంటంటే రాష్ట్ర వ్యవహారాల్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల్లో మేము కల్పించుకోవాలి అంటే కొన్ని నిర్ణయాలని కేంద్రము, మేము అమరావతి రాజధాని, అక్కడ దాని అభివృద్ధికి మేము చిత్తశుద్ధితో మేము సహకరిస్తాము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా నిధులు కేటాయిస్తామన్నారు. 15,000 కోట్లు ముందు ఇప్పుడు కేటాయించారు. మిగతా వాటికి కూడా వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణం పూర్తిగా బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పారు. అంటే ఒక ఆశాజనకంగా ముందుకు వెళుతున్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని మళ్ళీ అభివృద్ధి జరగకూడదని కోరుకుంటే తప్పది. అది జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నా, ఏ రాజకీయ పార్టీలు కోరుకున్నా. ఈ ధర్మిలు అంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఈ శ్వేతపత్రాలు విడుదల చేసే క్రమంలో అక్కడ ఉన్న అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెబుతూ కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ప్రస్తుతము మేము ముందుకు వెళ్ళాలంటే వచ్చే హర్డిల్స్ ఏంటనే విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నము వైసీపీ పార్టీ నుంచి చేస్తుంది. సో అలాంటప్పుడు ఈ నెంబర్స్ ఇవన్నీ ప్రజలను అంటే సంతృష్టులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అమ్మఒడి ఎందుకు రాలేదు, దాని తల్లికి వందనం మార్చారు, అది ఎందుకు ఇప్పటివరకు క్రియేట్ అవ్వట్లేదు అన్న క్వశ్చన్ వీళ్ళు చేస్తున్నారు. లేకపోతే రైతు భరోసాకు సంబంధించిన డిస్కషన్ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో ఈ నెంబర్స్ గేమ్, లేకపోతే ఈ నెంబర్స్ క్యాలిక్యులేషన్ సామాన్య ప్రజలకి హ్యాపీనెస్ ఇస్తాయా, లేకపోతే వాళ్ళని ఓదారుస్తాయా అనేది ఒక పెద్ద కీలకమైన ప్రశ్న. దానికి ఏమంటారు? అవన్నీ ఏం పట్టించుకోరండి. అవన్నీ పట్టించుకునేటట్టుంటే మరి ఆయన బటన్ నొక్కి ఆ విధంగా అందరికి నిధులు ఇచ్చి ఉంటే మరి ఎన్ని సీట్లు వచ్చిండాలి, ఎంతవరకు పర్సెంటేజ్ ఓట్లు వచ్చిండాలా, ఎంత గెలిచిండా, ఎందుకు గెలవలేదు? నువ్వు డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని లెక్క పెట్టలేదంటే అర్థమేమి? ఇప్పుడు ఈ డబ్బు ఇచ్చినా ఈగపోయినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి కాదు. రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ముందు జరిగితేనే రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్ర రెవెన్యూ పెరుగుతూనే సహాయం అందుతుంది. అదే అవన్నీ పక్కన పెట్టేసి అప్పులు చేసి మీరు ప్రజలకు డబ్బులు ఇవ్వండి, అప్పులు చేసి అన్ని చేయండి అని చెప్పడానికి మరొక కీలకమైన అంశం ఖచ్చితంగా. ఒకవేళ వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తామని కమిట్ అయ్యారు, మొన్న కూడా పెన్షన్లు ఇచ్చారు, మిగతా వాటికి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, జరుగుతాయి అనుకోండి. ఒకవేళ జరగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇవ్వలేదు అనుకోండి, ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతున్నారో రైట్. కాబట్టి అక్కడేం వ్యతిరేకత రాదు, అంత సులభంగా రాదు, టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? భయపడ్డారు, అవినీతి చూశారు, దౌర్జన్యాలు చూశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే రాష్ట్రం అభివృద్ధి జరగదు, ఇలా దౌర్జన్యాలు జరుగుతాయి, మన ఆస్తులు కూడా పీకేసుకుంటారేమో అని జనం ఆలోచించారు, కాబట్టి ఓటు వేయలేదు. రఫీ గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఎందుకంటే పోలవరానికి సంబంధించి డిస్కషన్ చేసే క్రమంలో పోలవరము దాదాపుగా 72% మేమే కట్టాము అన్నది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి మీరు స్టాట్స్ రిలీజ్ చేస్తున్నారు, కానీ దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఫొటోస్తో సహా చెప్పే ప్రయత్నం కానివ్వండి. పోలవరం పూర్తి అవ్వకపోవడానికి కారణం గతంలో కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే కారణంతోనే ఆ అర్త్ వర్క్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కాంక్రీట్ వర్క్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల జరిగిన నష్టం అని చెప్పి ఓవైపు వైసీపీ ఇప్పుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో పోలవరం పూర్తి కావట్లేదు, అది ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాదాపుగా అదే తరహా సమాధానం చెప్తున్న నేపథ్యంలో పోలవరం సంగతి ఏంది? ఇప్పుడు ఈ శ్వేతపత్రంలో కేవలం అబద్ధాలే ఉన్నాయన్నది వైసీపీ చెప్తుంది. ఏమంటారు మీరు? లక్ష్మణ్ గారుగా నన్ను అడిగింది. మీకే రఫీ గారు. నేను చెప్తాను సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. ప్లీజ్. మీరు పోలవరం గురించి క్వశ్చన్ వేశారు. నిన్న లోక్సభలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం చెప్పాడు? గత ప్రభుత్వం కాంట్రాక్టర్ని మార్చడం వల్లనే
పనులు లేట్ అవటం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంది కాబట్టి పోలవరం ముందుకెళ్ళలేదని లోక్సభలో మంత్రి చెప్పాడు. ఎస్ ఇక లోక్సభలో మంత్రి చెప్పిన తర్వాత ఇక్కడ మనం ఏం చెప్పినా ఉపయోగం ఉంది. కాబట్టి మేము పోలవరం విషయంలో మా ప్రభుత్వం విదేశీ నిపుణులను తెప్పించింది. వాళ్ళు 4 రోజులు అక్కడ ఉండి మొత్తం పరిస్థితిని అంచనా వేసి 15 రోజులు టైం తీసుకొని నివేదిక ఇచ్చారు. ఏమన్నారు? డయాఫ్రమ్ వాళ్ళు అక్కడక్కడ బాగు చేస్తే ఉపయోగం లేదు, దాని ముందు కొత్తది కట్టేయటమే సరైనటువంటి నిర్ణయం. 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు కట్టేసేయండి, పోలవరం పనులు ప్రారంభించండి, వర్షాకాలం అయిన తర్వాత పనులు ప్రారంభించండి అన్నారు. అంటే మొదట్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు మన ఇంజనీర్లు ఏం చెప్పారంటే 4 సీజన్స్ పడుతుంది పోలవరం కంప్లీట్ చేయడానికి అన్నారు. కానీ ఇప్పుడు విదేశీ నిపుణులు ఇచ్చినటువంటి సలహా మేరకు చూస్తే 3 సీజన్స్ లోనే పోలవరం కంప్లీట్ అవుతుంది. పోలవరానికి సంబంధించిన R&R ప్యాకేజ్ కానీ నిర్మాణ పనులు కానీ మా ప్రాజెక్టు మేమే కంప్లీట్ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా చెప్పింది. పార్లమెంట్ లో చెప్పింది, బడ్జెట్ లో చెప్పింది, బయట కూడా ప్రెస్ మీట్ లో చెప్పింది. ఒకటి, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఇతర బ్యాంకుల ద్వారా ఇస్తాం. దానికి సంబంధించిన వడ్డీ మేమే కడతామా, లేకపోతే కొంత మీకు గ్రాంట్ ఇచ్చి అమరావతి డిస్కషన్ మళ్ళీ చేద్దాం. అమరావతి సపరేట్ గా ఒక పాయింట్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా, అందుకని అమరావతి సపరేట్ గా చెప్తాం. వెంకటలక్ష్మి గారు అభివృద్ధి జరగట్లేదని చెప్పింది. రైట్ అది డిస్కస్ చేద్దాం రఫీ గారు. అక్కడ చెప్పలేము, ప్రజలకు అర్థం కావాలా. లేదు, అమరావతి స్పెషల్ గా మాట్లాడదామంటే, ఎందుకంటే అమరావతి కీలకమైన అంశము, అమరావతి చాలా కీలకమైన అంశం కాబట్టి. ఎందుకంటే మనం పోలవరంతో దాన్ని కనెక్ట్ చేసినప్పుడు సమాధానం పూర్తిగా వెళ్ళదని ఒక అనుమానం అంతే. దాని మీద మళ్ళీ అడుగుతారా? ఎస్ అమరావతి సపరేట్గా మాట్లాడదాం దాని గురించి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇక్కడ. బ్రేక్ తీసుకుందాం. ఒకటి బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి ఏదైతే పోలవరానికి సంబంధించి డిస్కషన్ చేయాలి. ఎందుకంటే అమరావతి అన్నది ఖచ్చితంగా చాలా కీలకమైన అంశము. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి ఇప్పటికే దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయంపై కూడా మనం చర్చిద్దాం. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క విషయం బయటపడుతోంది. దానికి సంబంధించిన సమాధానాలు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో ఉండి చెప్పకుండా బయట ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి విషయం పైన కూడా ఆల్రెడీ విమర్శలు వెలువెత్తున్న నేపథ్యంలో వెంకటలక్ష్మి గారు, పోలవరానికి సంబంధించి ఖచ్చితంగా పోలవరం 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తాం. కింద హైడల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. పోలవరం కంప్లీట్ అయ్యే లోపులోనే ఎడమ కాల ద్వారా అప్పుడు విశాఖపట్నానికి తాగునీరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వాటరు, సుజల స్రవంతి వరకు లిఫ్ట్తో ముందు వాటర్ ఇచ్చేద్దామని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కుడికాల ద్వారా కృష్ణానదిలోకి వాటర్ ఎలాగో వచ్చేస్తా ఉంది. అంత స్పీడ్గా మేము అభివృద్ధి చూపిస్తా ఉన్నాం. అలాగే BPCL 70,000 కోట్లతో BPCL ని మచిలీపట్నంలో పెడుతున్నాం. 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 100 కంపెనీలు ఇవాళ ల్యాండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగ కల్పన ఆమె చెప్పారు. హామీలు ఇవ్వలేదు అంటే ఎందుకు ఇవ్వలేదు? 16,000 మందితో మెగా TSC చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. 5 సంతకాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చా. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటా అని చెప్పలా. ఆయన ఏమన్నాడు? 28-29 సంవత్సరంలో పెంచుతారన్నాడు. మేము అరియర్స్ తో పాటు 7,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి శభాష్ అనిపించుకున్నాం. రేపు ఆగస్టు 15కి RTC బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కల్పించబోతున్నాం. 200 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబోతా ఉన్నాం. తల్లికి వందనం పేరు మీద రేపు పెట్టబోయే మెయిన్ బడ్జెట్ లో డబ్బులు సమీకరించి వచ్చే సంవత్సరం నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నాం. అలాగే మహిళలకి, ప్రతి మహిళకి 10,000 నిరుద్యోగం ఇవ్వబోతా ఉన్నాం.
అన్ని చేస్తాం, 2 నెలల్లోనే చేస్తామని నేను చెప్పలా. రైట్ జగన్మోహన్ రెడ్డి లాగా రైట్ ఇచ్చిన వెంకటలక్ష్మి గారు వాగ్దానాలను తొందరలో తొక్కి ఓటమి ఎదుర్కొని ప్రజలు తప్పు చేశారు, ప్రజలు ఆలోచించలేదు, రైట్ నేను ఓడిపోలేదు అని రైట్, చెప్పేసి రైట్. అబద్ధాలు రఫీ గారు. చెప్పిన పరిస్థితి కాదు. మాకు 20 రైట్ రైట్ వెంకటలక్ష్మి సీట్లు గారు ఇస్తే మీరు ఓడించారని మేము పనిచేసాం. రైట్ రైట్ లక్ష్మి అంతేగాని వెంకటలక్ష్మి గారు నేను రఫీ గారు ఓడిపోలేదు, నేను రఫీ గారు అది ఓడిపోలేదని మేము రైట్ చెప్పలేదు. రైట్ వెంకటలక్ష్మి గారు ఇప్పుడు పోలవరానికి సంబంధించి ఎప్పుడు మాట్లాడినా సరే చాలా కీలకమైన అంశం ఏంటంటే మీరు అప్పుడు నాడు నేడు అని చెప్పి కొన్ని ఫోటోలు డిస్ప్లే చేస్తున్నారు, ఆ డిస్ప్లే చేసి దాని ప్రకారం మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ బట్ అది నెంబర్ ఆఫ్ అంటే ఏదైతే ప్రోగ్రెషన్ నెంబర్ చూస్తున్నామో ఆ ప్రోగ్రెషన్ నెంబర్లో మాత్రం అది పెద్దగా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అన్నది అయితే ఒక పాయింట్ అర్థమవుతుంది. సో అలాంటప్పుడు పోలవరం అన్నది మీకు ఖచ్చితంగా చాలా ప్రియారిటీ ప్రాజెక్ట్ అయినప్పుడు దాన్ని పూర్తి చేయలేకపోవడం కూడా ఇవాళ ఇబ్బందులను అయితే గురి చేస్తుంది. అది మీ ఓటమిలో అది కూడా ఒక కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరిగింది? ఇప్పుడైనా శ్వేతపత్రంలో వచ్చిన సమాధానానికి అదే శ్వేతపత్రంలో వచ్చిన నెంబర్స్ అయినా మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే దాన్ని కూడా మళ్ళీ బుకాయిస్తారా అనేది ఒక ప్రశ్న. ఏమంటారు? అసలు పోలవరం రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు నేను కట్టించి పూర్తి చేస్తానని చెప్పిన హామీతో ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. అందరినీ బస్సులు కట్టించి మరీ తీసుకొని వెళ్ళి రాష్ట్రంలో ఖర్చులు పెట్టించి జయము జయము చంద్రన్న అని పాట పాడించి మరీనా అందరికీ పోలవరం ప్రాజెక్టు మేము పూర్తి చేసామని చెప్పి ఆ రోజు చెప్పారు. చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినటువంటి పనులు ఎంతవరకు అయ్యాయి, అప్పుడు చేసినప్పుడు ఎంతవరకు అయ్యాయి అనేది ఒకసారి మీరు కూడా ఒకసారి దాన్ని గమనించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు సార్ మాట్లాడుతూ చెప్పారు ఏంటంటే ఈ రోజు జనం వద్దన్నారు, జనం ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పథకాలు ఇవ్వడం నచ్చలేదు. జనం జగన్ గారిని ఓడించలేదు, కేవలం సూపర్ 6 బంపర్ 6 అని చెప్పి చంద్రబాబు గారు ఇచ్చిన అబద్ధపు హామీలు డ్రామాలు నమ్మి ఈ రోజు జనం ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఇప్పుడు జనంకి అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు ఏమో అమ్మా ఇస్తానని అన్నారమ్మా, మరి ఇస్తారో లేదో తెలియదమ్మా, అదే జగన్ బాబు ఉంటే ఇచ్చేసేవాడమ్మా అని చాలా మంది మా ఇంట్లో సర్వెంట్స్ కానీ చాలా మంది సర్వెంట్స్ కానీ మాట్లాడుకుంటా ఉన్నారు. పోతే ఇక్కడ ఇది పోలవరం సబ్జెక్ట్ టాపిక్ కనుక ఈ రోజు మేము పూర్తి చేయలేకపోయాం. మీకు అధికారం ఇచ్చారుగా, పూర్తి చేయండి. మీరు వంకలు ఎందుకు చెప్తున్నారు? మీకెందుకు 3 సంవత్సరాలు? మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. తర్వాత చెప్పండి, నా టైం నాకు ఇవ్వండి. ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నారు? మొన్నేమో 15,000 కోట్లు మీరు రాష్ట్రంలోని ఇప్పుడు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నారు. ఎందుకంటే మీరు కూటమి ప్రభుత్వం, అంటే కూటమి అంటే అధికారం అంతా రాష్ట్రంలోనే ఉంది. ప్లీజ్ అమరావతి డిస్కషన్ తర్వాత చేద్దాం, ఎందుకంటే అమరావతి మీరు దీంట్లో అమరావతి డిస్కషన్ మనం తర్వాత చేద్దాం ప్లీజ్. పోలవరం కన్ఫైన్ అవ్వండి, పోలవరం కన్ఫైన్ అవ్వదు, ఎందుకంటే అమరావతి డిస్కషన్ మనం తర్వాత చేద్దాం. ఎందుకంటే అమరావతి అనేది చాలా కీలకమైన పాయింట్ కాబట్టి దాని మీద చేద్దాం. బట్ మీరు పోలవరానికి కన్ఫైన్ అవ్వండి. అంటే నిజంగానే మీరేమో అప్పుడు ఏం పనులు జరగలేదు, మా దగ్గరే పనులు జరిగాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ చూపిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఏదైతే ఆ స్పిల్వే ఉందో దాన్ని కట్టింది మేమే అంటారు, అక్కడ గేట్లు పెట్టింది మేమే అంటారు. అంతేకాకుండా R&R ప్యాకేజీలో కొన్ని గ్రామాలని తరలించామని కూడా మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ శ్వేతపత్రంలో అవేవి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ప్రాజెక్ట్ అయితే మాత్రం చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ మేము పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీతో వచ్చారా లేదా, అమరావతి పూర్తి చేస్తామని హామీతో వచ్చారా లేదా, అధికారం మీ దగ్గర ఉంది, కేంద్రం మీది. ఎక్కువ లక్ష్మణ్ గారు ఒకసారి లక్ష్మణ్ గారు దాని మీద రెస్పాండ్ అవుతారు. రఫీ గారు అండ్ వెంకటలక్ష్మి గారు ఒక నిమిషం లక్ష్మణ్ గారు. రైట్ లక్ష్మణ్ గారు, పోలవరానికి సంబంధించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఇద్దరు ప్లీజ్, రఫీ గారు వెంకటలక్ష్మి గారు రైట్ ఇద్దరు ఒక్క సెకండ్ ఆగాలి. మీరు ఇద్దరు ఒక సెకండ్ ఆగండి. లక్ష్మణ్ గారు, ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే దాన్ని అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, దాన్ని అందరూ ప్రియారిటీగానే తీసుకుంటారు. కానీ 2014 నుంచి 19 వరకు జరిగిన
ఏదైతే నిర్మాణం ఉందో నిర్మాణంలో ఇవి తప్పులు ఉన్నాయి అని దాని కారణంగా చూపిస్తూ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి కట్టలేకపోయారు. ఆ తర్వాత 24 నుంచి ఇప్పుడు వచ్చిన తర్వాత వెంటనే చెప్తున్నది ఏంటంటే ఈ 14 నుంచి 19 వరకు మేము ఆ ప్రోగ్రెషన్ తీసుకొచ్చాం, 19 నుంచి 24 వరకు జరిగిన తప్పుల వల్ల మళ్ళీ మాకు ఎంత టైం పడుతుందో చెప్పలేకపోతున్నాం. 14లో కాదు 17లో స్టార్ట్ చేసాం, 72% కంప్లీట్ చేసాం. మీరు Right. తెచ్చిన 15 నుంచి ఆయన ఫిక్స్ చేసి 2% కంప్లీట్ చేశాడు. రైట్. సో అది కానీ ఇక్కడ చెప్పింది కదా. రైట్ లక్ష్మణ్ గారు అయితే ఇక్కడ రైట్ చేసాం, రైట్ లక్ష్మణ్ గారు 14లో కాదు. రైట్ 15 నుంచి, కానీ అంతకు ముందే స్టార్ట్ అయింది కదా 14 తర్వాత. Yes. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే స్టార్ట్ అయింది కాబట్టి మీ ప్రభుత్వ హయాం. ఓకే రఫీ గారు, సబ్జెక్టు కరెక్షన్ 2015 నుంచి 19 ఓకేనా. లక్ష్మణ్ గారు, సో ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు గతంలో జరిగింది, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం కూడా అంత ముందు ప్రభుత్వం చేసిన తప్పులకు సంబంధించిన డిస్కషన్ చేస్తుంది. దీనికి ప్రోగ్రెషన్లో ఎక్కడో ఒక చోట మళ్ళీ ఆ ల్యాబ్స్ కనిపిస్తుంది అన్నది ఒక అబ్జర్వేషన్. మీరేమంటారు? ఇంకేం కనపడదండి. ఇప్పుడు క్లియర్ గా టెక్నికల్ కమిటీ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో అది డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని వదిలేసి దాని ముందు ఇంకొక డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా నిర్మించమని చెప్పేసింది. చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది కేబినెట్ డెసిషన్ తీసుకొని మాకు తెలియచేయండి. నిన్న కేబినెట్ డెసిషన్ లో పాస్ చేశారు దాన్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ నివేదిక తీసుకెళ్లి సబ్మిట్ చేస్తున్నాడు రేపు కేబినెట్ యొక్క నిర్ణయాన్ని. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద టెండర్లు పిలిచి తర్వాత ఆ డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ కడతారు. కట్టినప్పుడు కాపర్ డ్యామ్ ఏదైతే సీపేజ్ ఉందో అది కూడా ఈ డయాఫ్రమ్ వాళ్ళు కట్టినప్పుడు ఆ సీపేజ్ కూడా తగ్గిపోతుంది. సరే, కారణాలు ఏమైనా నిర్లక్ష్యం ఎవరిదున్నా జరిగిపోయిన దాని గురించి ఊరిక మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. అది కంప్లీట్ అయ్యేటువంటి దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు 2019 నాటికి 2029 నాటికైనా పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం కాదు కూటమి పట్టుదలతో ఉండాలి. ప్రత్యేకించి బీజేపీ బాధ్యత ఎక్కువ ఉంది తెలుగుదేశం కంటే. బీజేపీ ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని వాళ్ళ మాట నిలుపుకోవాలి. అయితే ఈ సందర్భంలో మరొక అంటే టెక్నికల్గా ఒక అంశం చాలా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొదటిది ఏంటంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేర్ చేయడానికి బీజేపీ కానివ్వండి, లేకపోతే మొదటి నుంచి పోలవరము జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాని వరకు. కానీ R&R ప్యాకేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఖాళీ చేతులు చూపిస్తున్నారు కూడా ఒకటి వినిపిస్తుంది. కానీ ఇప్పుడు 30,000 కోట్లు ఎలా చేస్తామని చెప్పారు మన బడ్జెట్ లో కూడా. బడ్జెట్ క్లారిటీ లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయ సహకారాలు అన్నారు తప్ప R&R ప్యాకేజ్ సంబంధించిన డిస్కషన్ అందులో లేదు. లక్ష్మణ్ గారు, పునరావాసానికి సంబంధించినటువంటి నిధులు గతంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు చూసుకోండి ప్రాజెక్టు నిర్మాణం మేము చేసి పెడతాము అనేటువంటి జరిగింది. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొంత పునరావాస కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టింది? కేంద్రమే ఇచ్చినటువంటి దాన్ని 4,000 కోట్ల పైనగా రేడియల్ గేట్లు పెట్టారు. కొంతవరకు జరిగింది తప్ప ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులే లేవు. ఏం కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తారా 30,000 కోట్లు? ఛాన్సే లేదు. వచ్చేటువంటి రెవెన్యూ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి కేంద్రం ఖచ్చితంగా దాన్ని కూడా ఆ R&R ప్యాకేజీని కూడా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా ఇస్తున్నారు నిధులు ఏది పోలవరం ప్రాజెక్టుకు. ఇప్పుడు రాజధానికి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తామంటున్నారు. అలాగే R&R ప్యాకేజీని కూడా నాబార్డు నుంచి ఇప్పించి వాళ్ళ పునరావాసం కూడా ప్రాజెక్టు నిర్మాణం అయ్యే లోపల పునరావాస కార్యక్రమం పూర్తి కావాలా? లేకపోతే నీకు బ్యాక్ వాటర్ అంతా వచ్చేస్తుంది కదా. అందువల్ల కంపల్సరిగా ముందు దాన్ని టేకప్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అంచెల వారీగా దాన్ని అమలు చేయాలి, నిధులు కేటాయించాలి. ఎలా ఏ ఫైనాన్షియల్ ఏజెన్సీ ద్వారా వాళ్ళు నిధులు కేటాయిస్తారా అన్నది కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. అది కూడా ఆలస్యం చేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం కూడా అడగబోతున్నారు. దాని దగ్గరికి ఇప్పటికే ఒడిశా అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ జరిగింది. పోలవరం పూర్తి చేస్తే మాకు నష్టం జరుగుతుంది కాబట్టి దానికి అవసరంగా అంటే దాన్ని ఆపేందుకు అవసరమైన దీనికి వెళ్ళాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ కొద్దిగా అంటే ఇవాళ ఆ చర్చలు లేవనెత్తినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇన్ని సమస్యలన్నింటినీ
దాటుకొని ముందుకెళ్ళేటప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కానివ్వండి, చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎస్, కేంద్రం పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ అడుగుతుంది 7 మండలాలు తిరిగి ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? వాళ్ళు అడుగుతూనే రాజకీయ కారణాలతో అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు? మరి అంతకుముందు కేసీఆర్ ఎందుకు అడగలేదు? సైలెంట్ గా ఉండి ఎన్నికల ముందు అడుగుతున్నాడు, ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇరికించాడు, మీరు అడగండి, వీళ్ళు అడుగుతున్నారు. అవును కాదండి, ఆ రోజు పరిస్థితులన్నీ వివరించిన తర్వాతనే కదా మండలాలు తీసుకుని కలిపారు. ఓకే, ఒకటి ఏంటంటే భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాల విషయంలో అక్కడ ఆ గ్రామాలకి నీటి వరద వస్తున్నది కాబట్టి, అది భద్రాచలం టెంపుల్ అన్నది తెలంగాణలో ఉంది కాబట్టి ఆ గ్రామాలు కూడా మాకిస్తే మేము దాన్ని బండ్ ఒకటి నిర్మాణం చేపడితే ఆ గ్రామాలు సేఫ్టీగా ఉన్నాయని వాళ్ళు అడుగుతున్నారు. అది కొంచెం న్యాయబద్ధంగా ఉంది. అవును, అంతవరకు అంగీకరించొచ్చేమో కానీ 7 మండలాలు మళ్ళీ తిరిగి చేయండి అంటే ఎందుకు ఇస్తారండి? మీరు అన్న రాజకీయ కారణాలు తప్ప అక్కడ ఇంకా వేరే ఏం కనిపించట్లేదు. అయితే వెంకటలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, ఇక్కడ వస్తున్న మరొక కీలకమైన అంశము ఖచ్చితంగా రాజధాని నిర్మాణం. ఎందుకంటే అప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆల్మోస్ట్ పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన సందర్భంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తాన్ని దాన్ని పక్కన పెట్టేసి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులకు సంబంధించి కోర్టు కేసులు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, దాన్ని కూడా ముందుకెళ్ళలేకపోయారు. ఇప్పుడు మరొకసారి దాన్ని రీస్టార్ట్ చేయాలంటే చాలా పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో ఇప్పటికే 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆర్థిక సహకారం అయితే కనిపిస్తుంది. కానీ మీరు కానీ పూర్తి చేసింటే దాదాపుగా 3 లక్షల కోట్లు అక్కడ నుంచి ఇండ్యూస్ అయ్యేది అన్నది శ్వేతపత్రం ద్వారా తెలుస్తుంది. సో మీకేమైనా అనిపిస్తుందా అమరావతిని ఆపడం అనే ఒక తప్పు చేశాం మేము, 3 రాజధానులు అనే నిర్మాణం అనే పేరుతో రాష్ట్ర అభివృద్ధిని మేము దాన్ని పూర్తి చేయలేకపోయినా, లేదా దాన్ని కంటిన్యూ చేయలేకపోయినామన్న ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? 2014లో రాష్ట్ర ప్రజలు విజనరీ అని చెప్పి అధికారం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టాలని చిత్తశుద్ధి ఆయనకు ఉండుంటే ఫస్ట్ కంప్లీట్ గా అమరావతి నిర్మాణం జరిగించేవారు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే 2024 వరకు ఉమ్మడి రాజధాని ఉంది. ఉమ్మడి రాజధాని ఉంటున్నప్పుడు రాజధాని నిర్మించుకొని ఎవరైనా సరే మన రాష్ట్రానికి వస్తారు. కానీ ఉమ్మడి రాజధాని ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఉమ్మడి రాజధాని నిర్మించకుండా టెంపరీ రాజధాని అంటే మళ్ళీ దాన్ని కూడా డబ్బులు వేస్ట్ చేసి అది ఎస్ఎఫ్టీ రేట్ ఎంత పెట్టారండి వీళ్ళు? దాని మీద చర్చకి రమ్మని చెప్పండి. ఈ రోజు టెంపరీ రాజధాని అప్పటికప్పుడే కట్టించుకొని అంటే టెంట్ వేసుకొని వెళ్ళిపోతారా? ఉమ్మడి రాజధాని వదిలేసేసి రాష్ట్రాన్ని ఈ రోజు భ్రష్టు పట్టడానికి, రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి, రాజధాని నిర్మించకపోవడానికి అన్నిటికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో. అది జరిగిన తర్వాత ప్రజలు బుద్ధి చెప్పి 23 సీట్లు ఇచ్చారు. 23 సీట్లు ఇచ్చిన తర్వాత ఈ రోజు వీళ్ళు ఏం చేశారు? మేము పోలవరం కట్టేస్తాం, అమరావతి కట్టేస్తాం, సూపర్ 6 కానీ ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వెంకటలక్ష్మి గారు, మీరు అనుకున్నట్టుగా కనీసం అసెంబ్లీ సరే టెంపరీ అసెంబ్లీ ఇప్పుడు ఉంది, కనీసం మీరు పర్మనెంట్ అసెంబ్లీ అయినా కట్టాల్సింది కదా వెంకటలక్ష్మి గారు. రఫీ గారు ఒక నిమిషం మీకు అవకాశం ఇస్తాను. నేను మీకు అవకాశం ఇస్తాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను వెంకటలక్ష్మి గారు. నేను 1 సెకండ్ ప్లీజ్. వెంకటలక్ష్మి గారు, ఒకవేళ సరే మీరు అనుకున్నట్టుగా 3 రాజధానుల్లో రఫీ గారు 1 సెకండ్ ప్లీజ్. మీరు అభివృద్ధి చేయండి ఫస్ట్ రాష్ట్రాన్ని. మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటి సార్? చిదంబరం గారు రఫీ గారు ప్లీజ్. రఫీ గారు 1 సెకండ్ ప్లీజ్. 1 సెకండ్. ఎలా మాట్లాడుతున్నాం పాయింట్ వైజ్ గా? అయితే వెంకటలక్ష్మి గారు ఒక్క పాయింట్ చెప్పండి మీరు. సరే మేనిఫెస్టో వద్దండి, ఇప్పుడు ఓన్లీ మనం అమరావతి డిస్కషన్, ఓన్లీ అమరావతి మీద మాత్రమే మన డిస్కషన్ పాయింట్ ఉండాలి, పక్కకి వెళ్ళొద్దు ప్లీజ్. అయితే మీరు అనుకున్నట్టుగా 3 రాజధానుల్లో అసెంబ్లీ అన్నది ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలోనే ఉండాలి. కనీసం మీరు అమరావతిలో అసెంబ్లీనైనా కట్టాల్సింది కదా, పర్మనెంట్ స్ట్రక్చర్ని. మీరు అన్నట్టుగా టెంపరీ స్ట్రక్చర్ గత గవర్నమెంట్ చేసి వెళ్ళిపోయింది అనుకుందాం, మీరు కనీసం అసెంబ్లీనే కట్టాలి కదా అక్కడ. కాదు స్ట్రక్చర్ పర్మనెంట్
మేము ప్రజలకు ఇచ్చిన రైట్ మేనిఫెస్టోని రైట్ అమలు రఫీ గారు చేస్తూ, మిగతా పనులన్నీ అమలు చేస్తూ రైట్ జగన్మోహన్ రెడ్డి రఫీ గారు గారు రఫీ గారు ఇప్పుడు మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీ ప్రియారిటీలో ఎస్ వెంకటలక్ష్మి గారు ఒక నిమిషం ప్లీజ్ రఫీ గారు ఇక్కడ మీ ప్రియారిటీలో అమరావతి ఉంది. అమరావతి రాజధానిగా ఒప్పుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం దాని మీద అన్ని సహకారాలు అంటోంది. కానీ బాగానే ఉంది అంతా అక్కడి వరకు. కానీ 15,000 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేసి ఆ కేటాయింపులు కూడా గ్రాంటో లేకపోతే దానికి సంబంధించిన నిధులో కాకుండా బయట నుంచి అప్పులు తెచ్చుకోవడానికి మేము సహాయం చేస్తాము అనే మాట మాట్లాడడము నిజంగా దానివల్ల ఏదైనా సాధించినట్టు అంటారా? చిదంబరం గారు, ముందు మీరు ఒక అవగాహనకి రండి. ఇప్పుడున్న అమరావతిలో స్ట్రక్చర్స్ టెంపరీ స్ట్రక్చర్స్ కాదు, పర్మనెంట్ బిల్డింగ్స్ అయ్యి వేరే ఐకాన్ బిల్డింగ్స్ కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రకంగా జియో మీకు గుర్తుంటే రఫీ గారు ఒకసారి గుర్తు చేస్తాను నేను. దట్ ఈస్ టెంపరీ ఫెసిలిటేషన్ సార్. అది టెంపరీ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ ఏమి అవి ఇలా టచ్ చేసి కూలిపోయేలా కట్టరు, కానీ కట్టింది మాత్రం దాని టెంపరీ రీజన్ అంటే టెంపరీ ఫెసిలిటేషన్ ఆఫ్ అసెంబ్లీ, టెంపరీ అసెంబ్లీ బిల్డింగ్ లో పెడుతున్నాం. టెంపరీగా సెక్రటరియట్ అక్కడ పెట్టాం. ఐకాన్ బిల్డింగ్ కట్టిన తర్వాత షిఫ్ట్ చేస్తా ఉన్నాం. అదే నేను చెప్పాను. బిల్డింగ్ టెంపరీ కాదు, బిల్డింగ్ టెంపరీ, ఫెసిలిటీ అయితే టెంపరీనే కదా, ఫెసిలిటీ అయితే టెంపరీనే కదా. సరే ఓకే 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 చూపిస్తా ఆ బిల్డింగ్ టెంపరీ. నేను ఆ టెంపరీ అదే బిల్డింగ్ లో నేను రిపోర్టింగ్ కూడా చేశాను రఫీ గారు. మనం పర్సనల్గా వద్దులేండి ఆ డిస్కషన్ ఎందుకు. కానీ నేను ఏమంటున్నానంటే 15,000 కోట్లు అప్పు ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం ఇవాళ విమర్శించకుండా 15,000 కోట్లు అప్పు ఇవ్వడానికి బిల్డింగ్ దాదాపు 8 సంవత్సరాలు అయింది. ఏమైనా దెబ్బతిందా? టెంపరీ బిల్డింగ్లు కాదు, ఐకాన్ బిల్డింగ్లు కట్టే వరకు రాజధాని. రైట్ ఓకే 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 రఫీ గారు, మొత్తానికి ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్ మనం కట్టాలన్నా మీరు అన్నట్టుగా ఐకానిక్ వేరే ఇన్స్టిట్యూట్స్ కి వాడతారు. ఆ బిల్డింగ్ వేరే ఇన్స్టిట్యూట్స్ కి వాడతారు. కమిషనరేట్లు ఇంకా చాలా ఉన్నాయి, వాటికి వాడతారు. అదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. రైట్ టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటరియట్. ఓకేనా రఫీ గారు? రఫీ గారు ఓకే ఓకే మీరు చెప్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అది డిస్కషన్ కాదండి. ఇప్పుడు అది టెంపరీ బిల్డింగ్ అవునా కాదన్న పక్కన పెట్టి టెంపరీ అసెంబ్లీ అనే జీవోలో పెట్టారు మీరు. ఎస్ ఇప్పుడు చెప్పండి, మీరు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పు ఇప్పించడానికి వేరే చెప్పండి. అదే నేను చెప్పండి సార్, 4 నెలల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ఎంప్లాయీస్ సంబంధించినటువంటి క్వార్టర్స్ రెడీ కాబోతా ఉన్నాయి. ఆ పనులు ప్రారంభమైనాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేషనల్ హైవేకి 40 ఎకరాలు తీసుకోవడం కోసం లక్ష్మీ పార్థసారథి గారు నిన్న రంగంలో దిగారు. రైతులు కొన్ని డిమాండ్లు అడిగారు. ఆ డిమాండ్కి ప్రభుత్వం ఒప్పుకుంది. మెయిన్ జాతీయ రాజధానికి లింక్ అవుతుందని. ఆ తర్వాత ఐకానిక్ బిల్డింగ్లు వర్క్ ప్రారంభం అవుతుంది. 100 కంపెనీలు అక్కడ సైట్స్ తీసుకున్నాయి. వాళ్ళకి రోడ్డు, లైటింగ్, డ్రైనేజ్, కరెంటు ఇవ్వబోతా ఉన్నాం. ఈ 15,000 కోట్ల రూపాయలు నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే 15,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చినా దానికి సంబంధించిన వడ్డీ కేంద్ర ప్రభుత్వం కడుతుంది. అందులో కొంత గ్రాంట్ రూపంలో ఆంధ్రప్రదేశ్కి ఇస్తాం, అది మేము ఆలోచిస్తాం. ఒక్క 15,000 కోట్ల రూపాయలతో అవదు, ఇంకా కూడా ఆర్థిక సాయం చేస్తాం అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది. శరవేగంగా అమరావతి పనులు ప్రారంభమైనవి, మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల్లోనే మీకు ఒక షేప్ వస్తుంది. అనేక కంపెనీలు అక్కడ రాబోతా ఉన్నాయి. అక్కడే కాదు, రాష్ట్రంలోనే అనేక కంపెనీల్ని ప్రభుత్వం ఇన్వైట్ చేస్తా ఉంది. ఇదంతా ఓర్వలేనటువంటి తలంతో జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో నేను చేయలేని పనులు వీళ్ళు చేసేస్తారు, ఇక జనం నన్ను శాశ్వతంగా 11 కాదు కదా ఒకటి తీసేసి ఒకదానికి పరిమితం చేస్తారన్న ఏడుపుతో అటు అసెంబ్లీకి రాకుండా అటు ఢిల్లీ వెళ్ళి అక్కడ శాపనార్థాలు, ఇవాళ ఇంట్లో శాపనార్థాలు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇతను ఒక భూతం అని ఢిల్లీలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ భూతంతో నాకు పెద్ద భయం ఉందండి. మేము వస్తే మళ్ళీ ఈ భూతం ఏమైనా వస్తా అంటే లేదు, దాన్ని భూస్థాపితం చేసి ఒక సీసాలో పెట్టి భూస్థాపితం చేస్తామని
అతనికి ఇప్పట్లో ఏమీ ఇది లేదు, అతని మీద రైట్ కేసులు రెడీ అవుతున్నాయి. రైట్ అది డిస్కస్ చేద్దాంలేండి. ఆ కేసులు వాటి మీద మనం తర్వాత డిస్కస్ చేద్దాము. మన తర్వాత డిస్కస్ చేద్దాం. మనం కీలకమైన అంశాల్లోకి వెళ్దాం. ఇంకా 2-3 ఉన్నాయి పాయింట్స్, 2-3 కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. లక్ష్మణ్ గారు, ఇక్కడ అమరావతి నిర్మాణానికి సంబంధించి రైట్ లేదు, రఫీ గారు. అమరావతిని కట్టి చూపిస్తాం. రైట్ రఫీ గారు, ఎస్ లక్ష్మణ్ గారు, ఇక్కడ మనకి అమరావతి నిర్మాణానికి సంబంధించి చూసినప్పుడు నిన్న మనకి ఓన్లీ ఒక్క హ్యాపీనెస్ విషయం ఏంటంటే ఆ 15,000 కోట్లకు సంబంధించిన లోన్ తీసుకోవడానికి అవసరమైన ఫెసిలిటీస్ మేము చేస్తాం, ఒకవేళ నిజంగానే కట్టలేని పరిస్థితి ఉంటే మేము చూసుకుంటాం దానికి సంబంధించి నిర్మలా సీతారామన్ చెప్పారు, బాగానే ఉంది. కానీ మన రిక్వైర్మెంట్ 15,000 కోట్లు కాదు. అంటే 2019లో బాబు ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పుడు కూడా దాదాపుగా 55,000 కోట్ల రూపాయల అవసరం మనకి మౌలిక సదుపాయాలు, తర్వాత ఏవైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలన్నా 55,000 కోట్లు కావాలన్నది అప్పట్లో డిపిఆర్ అడిగింది. 5 సంవత్సరాల తర్వాత దాని నెంబర్ పెరిగి ఉంటుంది కంపల్సరీ. సో ఈ 15,000 కోట్లు వచ్చిందని సంతోషపడితేనే సరిపోతుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద మరొకసారి ఇంకా మనం ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా? మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్ లో 15,000 కోట్లు ప్రొవిజన్ పెట్టారు. ఎస్, అది వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారు. అది ఈ సంవత్సరానికి మాత్రమే. మిగిలిన రాబోయే 4 సంవత్సరాల కాలంలో కూడా నిధులు కేటాయిస్తారు, నో డౌట్. అది ఇప్పుడు ఆమె నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో చెప్పిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆమె చాలా క్లారిటీ ఇచ్చింది. అవును, మేము వరల్డ్ బ్యాంక్ ద్వారా, అంటే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అని పార్లమెంట్ లో చెప్పింది, బయటకు మీటింగ్ పెట్టింది ప్రెస్ మీట్ లో, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తాము అసిస్టెన్స్ లాగా. అందులో ఏంటంటే ఏదైనా సెంట్రల్ ఎయిడెడ్ యొక్క స్కీమ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 నుంచి 30% వరకు ఉండాలి. అందువల్ల మేము కనీసం 10% అడగాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ దగ్గర నిధులు లేవు. అది కూడా మేము ఆలోచిస్తాము, ఆ 10% కూడా కట్టకుండా అని చెప్పింది. ఇప్పుడు తాను కూడా తన చేతిలో ఉండదు అది. అక్కడ దానికి ఒక కేబినెట్ మీటింగ్ జరగాలి, అలాగే నీతి ఆయోగంలో పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకున్నారండి కేంద్ర ప్రభుత్వము. అది బీజేపీ ఇక్కడ కూడా గవర్నమెంట్ లో ఉందండి, ఉండి నిర్లక్ష్యం చేస్తారా? ఇప్పుడు చెయ్యరు. ఇంకా వాళ్ళకి చాలా క్లియర్ గా పార్లమెంట్ లో అమరావతి రాజధాని, అమరావతి నిర్మాణ పనులు చేపడతాము, అందుకు మేము సహకరిస్తామని చెప్పిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ వెనకడుగేస్తారా వాళ్ళు? ఎట్లా వేస్తారు? అది ఇంకా సమస్య కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా జరిగిన పొరపాటు, నేను 3 రాజధానులను పొరపాటు చేశాను, అమరావతి నిర్మాణం జరగని అని సహకరించమనండి. అది మంచి పద్ధతి. ఏదైనా ఒకవేళ అవినీతితో తప్పులో జరిగితే వ్యక్తి చూపమని ఎవరు అవుతారు? దాన్ని అక్రమాల అవినీతి చూసుకోమని ఎవరు చెప్తారు? ఇక్కడ నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విషయంలో సహకరించాలి తప్ప ప్రజలు ఎవరు కూడా ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రత లేవు, ఈ రాష్ట్రం అంతా నాశనం, అదే మనం నెక్స్ట్ పాయింట్ అదే మాట్లాడదాం మనం. రైట్, కన్క్లూజన్ అదే పాయింట్ మాట్లాడదాము. కోరుకుంటున్నారు అందరూ కూడా, ప్రజలందరూ కూడా. రైట్, దానికి సహకరించాలి అన్ని రాజకీయ పార్టీలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను, బాధ్యత కేంద్ర ప్రభుత్వం బీజేపీది, చంద్రబాబు నాయుడికి కాదు. విభజన చట్ట ప్రకారము అమరావతి నిర్మాణం జరగాలి, వెనకబడిన జిల్లాల నిధులు కేటాయించాలి, పోలవరం నిర్మాణం జరగాలి. ఈ మూడింటికి బీజేపీ సహకరించకపోతే రాష్ట్రంలో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. రాబోయే వెంకటలక్ష్మి గారు కన్క్లూజన్ చేద్దాం. ఇప్పుడు ఓవైపు రాష్ట్రం విడగొట్టింది కాంగ్రెస్. చెప్పండి. ఎలాగో పనిచేయడం వల్ల బీజేపీకి 8 అసెంబ్లీ 3 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే కనుక ఆ పార్టీ ఎందుకంటే రాష్ట్రంలో నాకు అర్థం కాదు. కన్క్లూజన్కి వెళ్దాం. రఫీ గారు ఏదో పాయింట్ చెప్తున్నారు. రఫీ గారు చెప్పండి. బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు అమరావతి కోసం 1,500 కోట్లు ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ తో ఇప్పించి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం చేస్తామని స్పష్టంగా చెప్పిన తర్వాత రైల్వే మంత్రి ఇమ్మీడియట్ గా ఇక్కడ రైల్వే డివిజనల్ మేనేజర్ కి ఫోన్ చేశాడు. ఏమని? రైల్వే లైన్ 2,200 కోట్లు కేటాయించాం, మీరు అటు నంబూరు ఇటు తొండలబాబు నుంచి ఒక లైన్ వేసేటువంటి పని మీరు ఇమ్మీడియట్ గా ప్లాన్ పంపించండి, పాత ప్లాన్ ఉంది కాబట్టి పనులు ప్రారంభించండి చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చాడు. నిన్న విజయవాడలో డిఆర్ఎం మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆ కేంద్రం నుంచి ఈ రకంగా 2,000 కోట్ల రూపాయలు
అమరావతికి రైల్వే లైన్ 47 కిలోమీటర్ల దూరంతో Right. వస్తుంది అంటే ఇలాగా చక్క అన్ని డిపార్ట్మెంట్స్ Yes. కేంద్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా అమరావతికి ఆంధ్రప్రదేశ్ కి సహాయం చేయడానికి సిద్ధమైపోయింది. రైట్ ఆమెను వెంకటేశ్వర గారిని 2 సంవత్సరాల తర్వాత చూడమనండి. రైట్ కంక్లూడ్ చేద్దాం. ఎస్ కంక్లూజన్ వెళ్దాం. రైట్ అమరావతి ఎలా చేస్తామో, రఫీ గారు ఎస్ రోడ్లు ఎలా చేస్తామో ఒక్క నిమిషం. విజయవాడ చుట్టూ పెద్ద అవుటర్ రింగ్ రోడ్ 89 కిలోమీటర్స్ తో దాదాపు 25,000 కోట్లతో కేంద్రమే భూసేకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇస్తామని చెప్పేసి నితిన్ గడ్కరీ చెప్పాడు. అలాగే ఈస్టర్న్ బైపాస్ విజయవాడకి వెస్టర్న్ జరిగిపోయింది కాబట్టి రైట్ కంక్లూడ్ చేద్దాం. రఫీ గారు మీ పాయింట్ నాకు అర్థమైంది. విజయవాడలో 4-వే లైన్ Right. ఎయిర్పోర్ట్ దాకా విజయవాడ Conclude చేద్దాం. హోటల్ నుంచి 4-వే లైన్ కి నిన్న మళ్ళీ దానికి నిధులు నాకు అర్థమైంది. ఎస్ మీ పాయింట్స్ అని చెప్పాలంటే మనకు టైం కన్సర్న్ ఉండడం వల్ల అభివృద్ధి ఎలా జరుగుతుందో రఫీ గారు ఎస్ మన టైం కన్సర్న్ కొద్దిగా ఒకసారి ఇంకొక పాయింట్ ఉంది, కీలకమైన పాయింట్. ఇక్కడ వెంకటలక్ష్మి గారు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒకవైపు ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఒకవైపు ప్రయత్నం జరుగుతూ ఉంటే మీ అధినేత మాత్రం ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ పాలన బాగాలేదని చెప్పడం కానివ్వండి, లేకపోతే ఇక్కడ అరాచక శక్తులు ఉన్నాయి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేంత స్థాయిలో ఇక్కడ లాండ్ ఆర్డర్ చెడిపోయిందని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఆ వచ్చే అభివృద్ధిని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారన్నది కొంతమందిలో ఒక డౌట్ ఉంది. ఎందుకు ఇక్కడ జరుగుతున్న దాని మీద మీరు గవర్నర్కి ఒక లేఖ రాసి ఆ తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు అక్కడ ఢిల్లీలో ధర్నా చేసి నేషనల్ మీడియాలోనో లేకపోతే ఈ మొత్తం దాని కవరేజ్ ద్వారా రాష్ట్రం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే ప్రయత్నం చేస్తున్నారని ఒక అనుమానం అయితే వాళ్ళంటే ఒక ఇదైతే అందరిలో ఉంది. ఏమంటారు దానికి? ఎందుకు ఢిల్లీకి వెళ్ళే అవసరం అంటారు? అసలు దీంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకోవడానికి ఏముందండి? రాష్ట్రంలో 50 రోజుల్లో ఎలాంటి హింసలు జరిగాయో, రోడ్ల మీద ఎలా పరిగెత్తించుకొని నరకడాల మనుషుల్ని, చిన్న పిల్లల్ని చంపడాలు తీసుకొని వెళ్ళి ఎలాంటి లా అండ్ ఆర్డర్ అయితే మాత్రం రాష్ట్రంలో రఫీ గారు మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను మీకు. రఫీ గారు చెప్పిన తర్వాత ఈ 40 రోజులు రఫీ గారు అందుకనే మీకు రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెట్టారా? అందుకని చంపుతారా? రైట్ రఫీ గారు మనుషులు చంపడానికి వచ్చారా? రైట్ చంపడానికి అధికారంలోకి వచ్చారా? రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం. రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రైట్ రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం తను కన్క్లూడ్ చేయండి. రైట్ మీరు పాయింట్ చెప్పండి వెంకటలక్ష్మి గారు. ఎస్ మీ పాయింట్ చెప్పండి. రైట్ మీ పాయింట్ చెప్పండి ప్లీజ్. రఫీ గారు ఒక నిమిషం మీరు పాయింట్ చెప్పండి. వెంకటలక్ష్మి గారు మీరు పాయింట్ చెప్పండి. రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. రఫీ గారు ఒక నిమిషం ఆగండి. రఫీ గారు ఒక నిమిషం ఆగండి. రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. మీరు వెంకటలక్ష్మి గారు ఆన్సర్ చేయనివ్వండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి, మీకు ఇస్తాను, మీ టైంలో మాట్లాడుతుంది ప్లీజ్. రైట్ రఫీ గారు కాఫీ తాగేసి రండి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూర్చోండి. మీరు ఎంతకన్నా మీకు చేత కాదు మీ ప్రభుత్వానికి. ఎందుకంటే రాష్ట్రంలో రైట్ లాస్ట్ పాయింట్ వెంకటలక్ష్మి మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. రైట్ మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మీకు ఫోకస్ ఎందుకు? అడిగిన జరిగిన అన్యాయాన్ని ఆయన ఎక్కడైనా అడుగుతాడు, ఎస్ రఫీ గారు మీకు ఇస్తాను అవకాశం, ఒక నిమిషం ప్లీజ్. రైట్ ఇంకా ఆ డిస్కషన్ వదిలేసి మీరు ఎందుకు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు ధర్నా చేయాల్సిన అవసరమో, ధర్నా చేయడానికి ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళాలి? ఆ వెళ్లే క్రమంలో రైట్ వెంకటలక్ష్మి గారు పాయింట్ మాట్లాడదాం ప్లీజ్. పాయింట్ మాట్లాడదాం. రైట్ పాయింట్ మాట్లాడదాం. రఫీ గారు మీరు కన్క్లూడ్ చేయండి. లాస్ట్ పాయింట్ కన్క్లూడ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పల్నాడు వెళ్తామని బయలుదేరితే ఆయన ఇంటికి
గేటుకి తాళి కట్టించాడు బయటికి రానికుండా, ఎక్కడికి పోనివ్వలా. అందుకని చంద్రబాబు రోడ్ల నాయుడు మీద నరుగుతున్నారా? ఇప్పుడు రోడ్ల మీద ఆ, అందుకని నరుగుతున్నారా మనుషుల్ని? ఎ- అందుకని చిన్న ఎన్నికలు పిల్లల్ని అయిపోయి- తీసుకొని తప్పుతున్నారా? అందుకని ఇళ్ళల్లో ఎన్నికలు- కూర్చోబెడుతున్నారా? అందుకని అనవసరంగా రైట్ 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 కంక్లూడ్ చేద్దాం, టైం అయిపోతుంది. అధికారులు ఇచ్చారా రాష్ట్ర ప్రజలు? ఎన్నికలు అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు కొట్టారు వైసీపీ నాయకులు, ఇద్దరు చనిపోయారు కర్నూలులో. మీరు చెప్తున్న దాంట్లో సగం లక్షం ముందు పోలవరం ఇప్పుడు ముందు పోలవరం ఇప్పటికి పోలవరం అమరావతి రైట్ రైట్ వెంకటలక్ష్మి గారు ఇంకా చాలా మళ్ళీ పోలవరంకి వెళ్ళకండి. మనం శాంతి భద్రతల దగ్గర ఆగిపోదాం, శాంతి భద్రతల దగ్గర ఆగిపోదాం ప్లీజ్. రైట్ రఫీ గారు, శాంతి భద్రతల వరకు ఆగిపోదాం. అలా కాదండి వెంకటలక్ష్మి గారు, ఆ 30 మంది పేర్లు 36 అన్నాడు, 30 తెచ్చాడు. 30 పేర్లు ఎవరైనా బాబు అని చెప్పి మా హోమ్ మినిస్టర్ అడుగుతుంటే ఆ Right. పేర్లు చెప్పకుండా అందరూ పైకి. రైట్ 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 లాస్ట్ పాయింట్ లక్ష్మణ్ గారు, లాస్ట్ పాయింట్. ఎస్ ఎస్ టైం అయిపోయింది మనకి. రఫీ గారు, వెంకటలక్ష్మి గారు, రఫీ గారు, వెంకటలక్ష్మి గారు ఆగాలి మీరు ఒక నిమిషం. రైట్ మీ ఇద్దరు ఆగాలి ఒక నిమిషం. లక్ష్మణ్ గారు లాస్ట్ పాయింట్. ఢిల్లీలో కూర్చొని చెప్తే సరిపోతా. Right, 30 right. పేర్లు ఇవ్వమని చెప్పింది. రైట్ 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 ఒక్క పేరు ఇవ్వకుండా పారిపోయాడు. రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటలక్ష్మి గారు లాస్ట్ పాయింట్. లక్ష్మణ్ గారు ఇక్కడ ఎందుకంటే శ్వేతపత్రాలు విడుదల చేసే క్రమంలో కూడా అంటే మనం చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 14 నుంచి 19 అలాగే 19 నుంచి 24 సంబంధించిన ఆ నంబర్స్ చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ బాగాలేదు 2019 నుంచి 24 అనే ప్రయత్నం చేస్తే దానికి కౌంటర్గా వీళ్ళు కొన్ని నెంబర్లు ఇచ్చి ఆ సందర్భంలో ఈ నేరాలకు సంబంధించిన ఆ నెంబర్స్ తగ్గాయి. 14 నుంచి 19 కన్నా 19 నుంచి 24 మధ్యలోనే రాష్ట్రం సంతోషంగా ఉంది, బాగుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో బట్ ఫైనల్గా ఇవాళ వచ్చే పాయింట్ ఏంటంటే సరే ఆ నెంబర్స్ పక్కన పెడితే ఇవాళ ఢిల్లీకి వెళ్ళి చేయడం ద్వారా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా రాష్ట్రం మీద పడే అవకాశం ఉందంటారా, లేకపోతే అక్కడ వేరే ఏమన్నా ఉద్దేశాన్ని మనం ఆపాదించాల్సిన అవసరం అది ఉందా? కాదండి. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఏదైనా శాంతి భద్రతల విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు క్వశ్చన్ చేయకూడదని అనటం లేదు, క్వశ్చన్ చేయాలి. అవసరమైతే గవర్నర్ కలవాలి, అవసరమైతే ధర్నా చేయాలి, ఎవరు వద్దనరు. కానీ ఢిల్లీకి పోయి రాష్ట్ర పరుగు తీయటం ఎందుకు? అక్కడ పోయి రైట్ ఏం అంత 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 పెద్ద సీన్ ఇక్కడ ఉందా? ఇమ్మీడియట్ గా రాష్ట్రపతి పాలన పెట్టేంత దుర్మార్గమైన వ్యవహారాలు నడుస్తున్నాయా ఇక్కడ? ఎస్ దాడులు అనేవి ఇరు వర్గాల మీద జరుగుతున్నాయి. ఓకే, అధికారంలోకి మేము వచ్చాం కాబట్టి ఎక్కువ శాతం జరిగి ఉండొచ్చు, అది Yes. కంట్రోల్ చేయాలా? ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తున్నాడు. మీరు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, మనకు కక్ష సాధింపు వద్దు, దాడులు చేయొద్దండి అని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కూడా మీ కార్యకర్తలకి కంట్రోల్ చేసుకోండి. అంతేగాని రాష్ట్రం అసలు 10 సంవత్సరాలుగా అభివృద్ధి లేక నష్టపోయి ఉంటే ఇప్పుడన్నా అభివృద్ధి పనులకు తీసుకెళ్దాము, దానికి సలహాలు ఇస్తాము అని చెప్పి చెప్పాల్సింది పోయి రైట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు రాష్ట్రపతి పాలన పెట్టండి అని అంటే ఎందుకు పెడతారు? మరి అంత 5 ఈజీ, అది సంవత్సరాలు ఈజీ ప్రాసెస్ కూడా కాదు. రాష్ట్రపతి ఎస్ ఎన్నిసార్లు పెట్టి ఉండాలా? ఎస్ ఎస్ ఎన్నిసార్లు పెట్టి ఉండాలి ఆయన గవర్నమెంట్ లో? రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. దాని గురించి మాట్లాడాలి కదా. ఎస్ ఎస్ ఇక్కడ లక్ష్మణ్ గారు ఎస్ అంత సీన్ లేదు, ఢిల్లీకి పోయి అంత చెప్పేంత సీన్ ఇక్కడ ఏం లేదు. రైట్ ఓకే, చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయలేకపోతే చంద్రబాబు నాయుడుగా నిలది, అసెంబ్లీలో నిలది, ఎవరు వద్దన్నారు? లేదు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర పోయి ధర్నా చేయి, ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దంటారా? ప్రశ్నించు అంతే. దానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి, అవన్నీ ఉపయోగించుకోవచ్చు. ఎస్ ఎస్ వాళ్ళు ఏం చేస్తారండి? రైట్ వాళ్ళు ఎస్ ఏం చేస్తారు? వాళ్ళందరూ రైట్ థ్యాంక్ యూ నిన్ను రెచ్చగొట్టిపోయారు వాళ్ళు. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు. ఓవరాల్గా చూస్తే శ్వేతపత్రాలు లెక్కపత్రాలు అన్నవి ప్రజల ముందు ఉంచారు, వాళ్ళు దాని మీద డెసిషన్ తీసుకుంటారు కంపల్సరీ. బట్ అదే సందర్భంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రెండు పార్టీలు కలిసి నడవాల్సిన అవసరం మరొకసారి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావాలన్నా లేకపోతే ఇప్పుడు కోరుకుంటున్న ఈ అభివృద్ధి జరగాలన్నా కంపల్సరీ రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ వైపుగా వాళ్ళిద్దరు నాయకులు ఆలోచిస్తారని మనము ఆశిద్దాము. ఇది వాళ్ళ షో, రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.